కొలస్సీ 2:8 ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామని మోకరించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. నిజంగా మా తండ్రి, పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించాలని, మిమ్మల్ని సేవించాలని మరొకసారి నా గమనంలోనికి తీసుకొచ్చి అలాగున మా తండ్రి మిమ్మల్ని సేవించే కృపను అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. నా మట్టుకు నా స్థితి ఏంటో మీరు ఎరుగుదురు. ఆ స్థితిలో ఉన్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా మా తండ్రి ఆ యొక్క పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి నా కొడకై దీనుడుగా దరిద్రుడుగా ఏమీ లేని దేవా మా తండ్రి ఏమి లేనివాడిగా భూమి మీద జన్మించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి అతి త్వరలో తిరిగి రానున్నందుకై స్తోత్రాలు. అలాగున మీరు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి ఈ పామరునైన నన్ను దేవా మీ ఆత్మతో నింపుతురమని, దేవా మీ యొక్క మా తండ్రి మాట నా నోట ఉంచమని, మాట పలకడానికి కావలసిన సామర్థ్యం దయచేస్తారమని, వినువారిలో నీ కార్యం జరిగించబడి మాలో మీ కార్యం జరిగించబడి ఆత్మతో సత్యముతో మమ్మల్ని మేము పరీక్షించుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఆరాధనాపూర్వకంగా బలలో చేవేసి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకి రాయబడుతూ వచ్చింది. మనం గమనించినట్లయితే ఆయనను అనుసరింపక, దీనికి ఈ వర్తమానానికి నేను ఒక పేరు పెట్టుకున్నా. మీరు ఎవరైనా మన యూట్యూబ్ తమ్ములైన కానీ చూసినట్లయితే అందులో ఒకటి రాయబడుతూ వచ్చింది. ఏమని రాయి వచ్చామంటే, మన ఆత్మీయ ప్రయాణంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, మన నిత్య జీవితంలో మన జీవన ప్రయాణంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదండి. అనారోగ్యాలప్పుడు ఇంకా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ఇతరులు కూడా చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. కొన్ని వింటాం, కొన్ని విన్నట్టే ఉంటాం, కొన్నిటిని పట్టించుకోం. మన అలవాటు చొప్పున మనం పోతూ ఉంటాం. ఏదైనప్పటికీ ప్రతి పరిస్థితుల్లో మనం అడుగు ముందుకు వేసి ఏ పనైనా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మన వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన ఆత్మీయ ప్రయాణం కొనసాగిస్తే అది ఎంతో క్షేమకరంగా ఉంటుంది. ప్రభుచిత్తం అయితే మనకున్న సమయంలోనే 8 అంశాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపచార్యమును అనగా ఈ లోక సంబంధమైన, అంటే కింద ఫుట్ నోట్లో రాయబడింది. ఏమని? ఈ లోక సంబంధమైన. ఫుట్ నోట్లో ఉంది, చదవండి ఏముందో. కింద 2 అనే దగ్గర కింద చిన్న అక్షరాలతో నా బైబిల్లో భూతములు అని ఉంది. మీ బైబిల్ ఏముందో నాది లేదు. భూతములు కదా, అక్కడ రాదు. ఈ లోక సంబంధమైన భూతముల మూలపాఠమును అనుసరింపక, బాగా చదవండి. భూతముల మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో. ఆయనను అనుసరింపక, మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో మొట్టమొదటిగా ఎవరిని అనుసరించాలండి? ఎవరిని అనుసరించాలా సతీష్? దేవుణ్ణి అనుసరించాలి. ఆయనే మనకు మాదిరి. ఆ తర్వాత ఎవరిని అనుసరించాలా? ఎవరిని? పరిశుద్ధులని అనుసరించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అనగా పరిశుద్ధుల యొక్క
వారి జీవిత అనుభవాల్లో నుంచి, వారు ప్రయాణం చేసిన ప్రయాణపు అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలి. మొన్నటి దినాన ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము మాట్లాడుకుంటా, నేను అంకుల్ కూర్చొని మాట్లాడుతుంటే జాన్ జరాజ్తో ఒక మాట చెప్పా, అయ్యా సేవకు సమర్పించుకోవాలన్నట్టు మాతో ఒక మాట చెప్తే నేను చెప్పా, ఎప్పుడన్నా అన్న వాళ్ళ సాక్ష్యం విన్నావా అని అడిగా. అన్న వాళ్ళ సాక్ష్యం విన్నావా? అవి చాలాసార్లు విన్నాం. ఎక్కడ జాన్ జరాజ్ కనపడలేదే, కిందకి వెళ్ళాడా? మనం చాలాసార్లు అన్న మనతో చెప్తూ వచ్చారు చాలా విషయాల్లో. ఎప్పుడు వాళ్ళ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ ప్రభు యొక్క మహిమలోనికి కొనుపోబడుతూ వచ్చినారు. ఆనాటి నుంచి వాళ్ళ యొక్క ఈరోజు మనకి ఇలాగన కనపడచ్చేమో, కానీ దీని వెనుక వారి యొక్క ప్రయాసం, కన్నీరు, వారి ప్రార్థన, వారి కష్టం, శ్రమ, దుఃఖం, అవమానం ఇవన్నీ కూడా వీరికి ఎవరికి కనపడదు. ఇప్పుడు ఏం కనపడుతుందంటే వచ్చి ఇక్కడ నిలబడుకొని వాక్యం చెప్పడం ఒకటే కనపడుతుంది, కానీ వెనక ఉన్నటువంటి వాటి ఎవరికి కనపడదు. అనగా ఒక మన ప్రయాణంలో మనం కొనసాగుతున్నప్పుడు అవన్నీ అనుభవాలు. ఎందుకు పదే పదే అనేక మంది భక్తులు చెప్తుంటారు. మన సంఘాల్లో ఎవరి గురించి చెప్తారు? దైవజనులు భక్సింగ్ అంకుల్ గురించి అనేక విషయాలు చెప్తారు. ఆయన యొక్క జీవితంలో దేవునితో నడిచిన ప్రయాణం గురించి తెలియజేస్తూ వస్తారు. ఎందుకంటే అది మనకు ఒక మాదిరి. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను అనుసరింపక అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఇంతకాలం మనం ఎవరిని అనుసరించామన్నది బహు జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఎవరిని అనుసరించాం? అనుసరించినట్టు అన్నట్టే ఉంది, కానీ ఎవరిని అనుసరించాం? మనము దైవికమైనటువంటి దైవ జనాంగంగానే పిలువబడుతున్నాము. మనము దేవుని బిడ్డలుగానే గుర్తింపు పడ్డాము. అంటే మన పేరును బట్టి కావచ్చు, మన ప్రవర్తనను బట్టి మీరు క్రైస్తవులు అని పిలువబడుతున్నాం. కానీ నిజంగా మనం క్రీస్తును కలిగిన నిజ క్రైస్తవుడిగా మనం ఉన్నామా? క్రీస్తును కలిగిన వారు మాత్రమే క్రైస్తవులు అని పేరు ఆయనను అనుసరించిన వారు క్రైస్తవులు కాదండి. ఒక మాటలు చెప్పాలంటే ఆయనను అనుసరించాలంటే ఏం చేయాలా? ఆయనను అనుసరించాలంటే ప్రతిరోజు సిలువ మోయాల్సిందే. క్రీస్తును అనుసరించడం అంటే, ఆయనను అనుసరించడం అంటే ప్రతిదినం సిలువ మోసేవారే క్రైస్తవులు. ప్రతిదినం క్రైస్తవులు. కనుక ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లోకి వచ్చేసాం. మనం చూస్తున్నాం. కానీ ఎవరు అన్నారు యానివర్సరీ, అప్పుడే యానివర్సరీ వస్తుందా? మొన్న యానివర్సరీ అయినట్టుంది కదా బ్రదర్ అంటున్నారు. మొన్న ఎవరు నాతో అంటే ఏంటి, సంవత్సరం అయిపోయింది. ఈ నవంబర్ మాసం వచ్చేసింది. నేను అనుకుంటుంటాను, నెలలు రాస్తున్నప్పుడు 1 రాసాము, ఇప్పుడు మళ్ళా 10 అయిపోయింది, ఇప్పుడు 11 రాసేస్తున్నాం. ఇలా మాట్లాడుకుంటే 11 కూడా అయిపోతుంది. ఇలా మాట్లాడుకుంటుంటే 24 కూడా పోతుంది, 25 కూడా వచ్చేది. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చాయో, వెళ్ళిపోయాయో. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి. మన జీవితంలో ఆయనను అనుసరించక ఎవరిని అనుసరిస్తున్నామో ఈ ఆఖరి దినాల్లో అయినా మనల్ని మనం పరీక్షించుకోవాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. ఆయన మన సహోదరుడు ఉదయకాలంలో మొదట ఒక మాట చెప్తూ వచ్చాడు, ఆయన లేకుండా మనము చెప్పండి ఉన్నామా? కానీ ఆయన లేకుండానే మనం చాలా కాలం బతికేస్తుంటాం అని అనుకుంటుంటాం. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం, మనల్ని మనం మభ్యపెట్టుకుంటుంటున్నాం. ఆయన లేకుండా జీవించి అనేక పర్యాయాలు అనేకమైనటువంటి దైవికమైనటువంటి ఆ యొక్క గుణలక్షణాలు కోల్పోయేవారుగా ఉంటున్నాము. అందుకనేసి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా వ్రాస్తూ వచ్చినాడు, ఆయనను అనుసరింపక. ఇక్కడ రాయబడుతుంది, చదవండి. ఆయనను మనుష్యుల పారంపచారమును అనగా ఈ లోక సంబంధమైన భూతముల మూలపాఠములను అనుసరించి మోసకరమైన చదవండి. ఏముందో? ఏం శివ తల పట్టుకున్నావు? తలనొప్పిగా ఉందా? ఏం జ్ఞానం అండి? తత్వజ్ఞానం.
నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు మీరు. తత్వజ్ఞానం అంటే నేను తెలుగులో చెప్తే మీరు ఇంగ్లీష్లో చెప్పినారండి. మరి ఫిలాసఫీ అంటే చెప్పండి, ఫిలాసఫీ అంటే ఏందో? ఇదంతా తత్వజ్ఞానమే, ఇదంతా కూడా తత్వజ్ఞానమే. మనకుండేది ఈ జ్ఞానమే. మీరు చెప్పింది ఏది, ఎవరు చెప్పింది ఏం పొరపాటు కాదు. ఇదంతా కూడా ఫిలాసఫీనే. నీకు ఒక ఫిలాసఫీ, నీకంటూ ఒక ఫిలాసఫీ ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, సిస్టర్కి ఒకటి ఉంటుంది. మనం కొంతమందితో మాట్లాడితే వాడు ఫిలాసఫీ మాట్లాడితే వాడికి ఎందుకు తలకాయ నొప్పి బ్రదర్ అంటారు. అంటే వాళ్ళ ఫిలాసఫీ వాడికి ఒకటి ఉంటుంది, మనకు ఒకటి ఉంది. ఇది కాదంట, ఇక్కడ రాయబడితే వస్తుంది. ఈ తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోయే పరిస్థితులు ఉంది. కాబట్టి పాడైపోతారు దీనివల్ల. ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఫిలాసఫీలు పట్టుకొని మెడలోకి ఎక్కించుకుంటే పాడైపోతాం మనం. దీనికోసమే బ్రతికిన దినాలు చాలామంది కనపడతాయి. కొంతమంది జీవితాలు ఈ ఫిలాసఫీ కోసమే బతుకుతూ ఉంటారు, ఈ రీసెర్చ్లు చేసేదానికే బతుకుతూ ఉంటారు. అర్థమైందండి? బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ రీసెర్చ్లు చేస్తూ ఉంటే ఎవడైనా మిమ్మల్ని ఈ రీసెర్చ్లు చేసేదానికి పట్టుకుని పోయి నువ్వు పాడైపోతావేమో జాగ్రత్త అని చెప్తా ఉంది. అర్థమవుతుందా? ఏంటా రీసెర్చ్లు? ఇప్పటికీ మనకున్నటువంటి చెడు అలవాట్లు ఏంటంటే, మంగళవారం ఏనాటికి క్రైస్తవుల్లో ఉంది కాదు అని చెప్పి తప్పించుకోకూడదు. ఈ రోజుటికి, ఈ దినానికి వాస్తు క్రైస్తవుల నరాల్లో ఉన్నది, కాదని చెప్పకండి. ఇదంతా కూడా భూత జ్ఞానము, దయ్యముల జ్ఞానము. ఇది దేవుని జ్ఞానము కానే కాదు. ఈ రోజుటికి కూడా మనం బయటకు వెళ్తే ఎవరు రాకూడదు, ఎదురు ఎవరు రాకూడదండి. పిల్లి వస్తే కూడా చచ్చిపోతాం మనం. వాళ్ళ కథ పక్కన పెట్టండి. పిల్లి వస్తే కూడా, మా ఇంట్లో ఒకసారి పిల్లి వచ్చింది, పక్క వాళ్ళ ఇళ్ళ నుంచి పిల్లి వస్తుంది. అది మాకేమంటారంటే, మా ఇంట్లో మా ఇల్లు ఏమో అమ్మగారి ఇల్లు లాగా వస్తుంది. అది వచ్చి డెలివరీ టైంకి మాత్రం వస్తుంది. ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. డెలివరీ టైంకి మాత్రం వచ్చి ఒక్కసారిగా 5-6 పిల్లులు ఎంతుంది, ఇక్కడ మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు మేము నిద్ర లేస్తేనే మేము బయటకు వస్తాం, అవే కనపడతాయి మాకు. రాత్రుల్లో భయంకరంగా అరుస్తూ ఉంటాయి. దాని అరుపు చాలా భయంకరంగా ఉంటుంది. అట్టని ఇల్లు వదిలి పారిపోతామా, మందిరం వదిలి వెళ్ళి పారిపోతామా? కానీ చెప్పండి, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవి కాదు మనకి. ఏంటంటే రండి, యాకోబు రాసిన పత్రిక రండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మనకి ఏం కావాలంటే, యాకోబు రాసిన పత్రిక 15వ వచనం నుంచి, బైబిల్లో ఉన్న వాళ్ళు దయచేసి తెరవండి, చూడండి. యాకోబు 3:15. ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏంటంటే 2 జ్ఞానాలు ఉన్నది. ఏం జ్ఞానాలు వెళ్ళి? భూ సంబంధమైనది అనగా ప్రకృతి సంబంధమైనది ఒక జ్ఞానం, పైనుంచి దిగి వచ్చే జ్ఞానం ఒక జ్ఞానం. పైనుంచి దిగి వచ్చే జ్ఞానం ఒకటి, ప్రకృతి సంబంధంగా వచ్చే జ్ఞానం ఒకటి, భూ సంబంధమైన జ్ఞానం. ఈరోజు భూ సంబంధమైన జ్ఞానం కొరకై పిల్లలని రాచి రంపాన పెడుతున్న దినాలు ఇవి. పైనుంచి వచ్చే జ్ఞానం కొరకై ఏ ఒక్క కుటుంబం కూడా ప్రభు వైపు చూచే దినాలు ఈరోజు కనపడడం లేదు.
భూ సంబంధమైనది భూమితోనే గతించిపోతుంది, పైనుంచి వచ్చేది దేవుడు ఉన్నంత వరకు ఉంటుంది. దేవుడు ఎంతవరకు ఉంటాడు? ఆయన అంతం లేనివాడు, అల్ఫా ఓమెగా అనే దేవుడు. ఆయన ఆది లేదు, అంతం లేదు. ప్రభు ఉన్నంత కాలం ఉంటుంది పైనుంచి వచ్చే జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం. ఈరోజు నా కుటుంబంలో నాకు, నా పిల్లలకి, నా భర్తకి, నా భార్యకి పైనుంచి వచ్చే జ్ఞానంతో మేము నింపబడడానికి మేము ప్రతిరోజు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్పడానికి ఏదైనా ఒక మచ్చుకు ఒక కుటుంబం చూపిద్దామంటే వెతుక్కోవలసిన పరిస్థితి, వెతికినా కానరాని పరిస్థితి. నా ప్రియమైన సంగమా, ఈ ఆఖరి దినాల్లో అయినా ప్రభు మనకి కొన్ని జాగ్రత్తలు నేర్పిస్తుంటున్నాడు. ఎందుకో తెలుసా అండి? సంవత్సరం అయిపోతే ఇంకో సంవత్సరం వస్తుంది, ఏమైపోదు. కానీ ప్రభు ఒకసారి వస్తే ఇంకొకసారి రాడు సుమా. 24 పోతే 25 వస్తుంది, 23 పోయింది 24 వచ్చింది, 24 పోతే 25 వస్తుంది, అంతే. కొత్త ఏమి లేదు ఇందులో. కానీ ఆయన ఒక్కసారే వస్తాడు. ఒకసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు కృపామయుడుగా. ఆయన తీర్పరిగా రాబోతున్నాడు, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన నీ కొరకై నా కొరకై సిద్ధపరిచిన ఆ స్థలంలో, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున అని చెప్పిన లేఖను నెరవేర్చడం కొరకై ఆయన దిగి రాబోతున్నాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళడానికి ఆస్కారమే లేదు. వెళ్ళాలి అంటే పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపబడుతూ రావాలి. ఈరోజు ఎన్ని లక్షలు ఇచ్చినా పైనుంచి వచ్చే జ్ఞానం రాదు. కానీ కేవలం ప్రభు పాదాలు పట్టుకుంటే తప్ప, ఆయన పాదాలను పట్టుకొనకుండా. అందుకే మీరు ఆయనను అనుసరింపక అని లేఖనాల్లో రాయబడతా వచ్చింది. ఎవరిని అనుసరిస్తున్నాం? ఎవరిని అనుసరించే వారంగా ఉన్నాం? గత కొన్ని రోజులుగా బాగాలేదు మాకు ఇంట్లో. నా భార్యకు బాగాలేదు, నాకు బాగాలేదు, అసలు వాయిస్ రాలేదు. ఈరోజు ఇంత వస్తుందని నేను అనుకోలే. ఒకటి అడిగిన, దేవా స్వరం ఈ స్వరమేని నాకు తెలియదు. అన్న కూడా మొదటి ప్రార్థనలు చేస్తూ వచ్చినప్పుడు పాటలు పాడడానికి స్వరమే, నిలబడే వాళ్ళకి స్వరమే అని ప్రార్థన చేస్తాను. దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. నేను ఒకటే తీర్మానం చేసుకుని, అసలు లేవడానికి శక్తి లేదు, నిలబడడానికి శక్తి లేదు, కూర్చోవడానికి శక్తి లేదు, మాట్లాడడానికి కూడా శక్తి లేదు. నేను మాట్లాడితే పక్కన వాళ్ళకు కూడా వినపడడం లేదు, అలాంటి పరిస్థితి. అయితే దేవుడు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చినాడు. ఎలా ప్రోత్సహిస్తూ వచ్చాడంటే, నేను చాలామందిని నేను చూస్తూ వచ్చినాను. నేను నిన్నటి దినాన్ని కూడా కొంతమంది సేవకులతో మాట్లాడుతూ వచ్చినాను. అనారోగ్య పరిస్థితుల్లోనే వాళ్ళు ఎంతో పని చేస్తూ వచ్చినారు. అంతేకాదంట, నాకు తెలిసిన ఒక దైవజనుడు అంకులు, నేను మొన్నటి దినాన ఒక తమిళనాడులో ఒక యూత్ రిట్రీట్ క్యాంప్ జరుగుతుంది. చూస్తే అంకుల్ వాక్యం చెప్తాడు. అంకులకు అసలు ఏమాత్రం, మన దగ్గర కూడా వచ్చినారు ఎంపాల్ గారు అని, అంకుల్ వృద్ధాప్యంలో ఉంటాడు. అసలు ఏమాత్రం ఆయనకి బాగలేదు. కొన్ని నెలల తరబడి సిఎంసిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అయితే నాకు అంకుల్ జ్ఞాపకం వచ్చినాడు. ఆయన మొన్నటి దినాన వాక్యం చెప్తున్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన కాలు ఇలా ఉంది, మీరు చూడండి ఎలా ఉందా, ఇలా ఉంది ఆయన కాలు. ఎలా ఉందండి? ఇప్పుడు ఉదయకాలం కూడా ఆయన వర్తమానం చెప్తున్నాడు. ఆయనకు ఒక కాలే ఉండేది, మళ్ళా సుమా తొడ వరకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు తీసేశారు. ఈ తొడ నుంచి కాలు ఉండదు. ఆయన పేరు ఎంపాల్ గారు, మన దగ్గర కూడా వచ్చినాడు. నిలబడుకొనే వాక్యం చెప్తాడు. కర్నూలుకు ఒకసారి అంకుల్ని పొమ్మంటే పోతే, అక్కడ ఉదయం 8:30 గంటలకు నిలబడితే రాత్రి వరకు నిలబడుకొని వాళ్ళు అడుక్కున్నారు, కూర్చొని నో అని చెప్పి ఆయన నిలబడుకొనే చెప్పాడు. ఉన్న ఒక్క కాలు కూడా ఇలాగ అయిపోయింది. ఈరోజు నేను స్వామి అన్నతో మాట్లాడుతూ వచ్చిన, అన్న ఎలా ఉందంటే, అసలు ఏం బాగాలేదు తమ్ముడు అని. మరి ఏందన్నా, ఏలూరులో రాత్రనగా పగలనగా నిలబడుకొని ఉన్నాడు. తప్పదు కదా తమ్ముడు, ప్రభు అప్పగిచ్చిన పని. నేను అనుకున్నా, ప్రభా వాళ్ళు అంత ఇదిగా ఉండి చేస్తామంటే నేను ఏ పాటి వాడిని. ఈరోజు ఆయనను అనుసరింపక ఈ లోక సంబంధమైన భూత జ్ఞానంతో అనుసరిస్తే, రోగం వచ్చింది, నీకు బాగలేదులే, తలనొప్పి వచ్చింది, ఇంట్లో కూర్చో. నేను ఏమిరా జాయ్ మందిరానికి రాలేదంటే తలనొప్పి అన్నాడు. మా కొడుకునైతే తుక్కు లేపేసి ఉంటాను నేను, నిన్ను కాబట్టి వదిలిపెట్టేసిన. ఎంతరా నీ వయసు?
ఇంట్లో ఏం పని భయం లేనితనం అయిపోతా ఉంది. నీ పిల్లల్ని అనగా మన పిల్లలు ఏం నేర్చుకుంటా ఉన్నారు? మనం కొంచెం అనారోగ్యం వస్తే తలనొప్పి అంటాం, నడుము నొప్పి వస్తే ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటాం, మందిరంలో 3 గంటలు కూర్చోవడానికి కష్టం అయిపోతాం. కనుక ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళం మనం. మనం పరలోకానికి వెళ్ళకపోతే భూమి మీద బతికి కూడా వేస్తే మనం. కనుక ఇక్కడ రాయబడుతూ వచ్చింది, పైనుంచి వచ్చే జ్ఞానం ఈ లోకరీతమైన వాటిని ఆలోచింపచేయదు నేను నన్ను. నీకేవేవి లాభకరమై ఉన్నవో అని లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది. అనగా భూ సంబంధమైనవి ఏవైతే నీకు లాభకరమైనవో వాటన్నిటిని నష్టంతో ఎంచుకునే వారంగా ఉంటాం. ఎప్పుడైతే భూ సంబంధమైనవి నష్టంగా ఎంచుకునే వారంగా ఉంటామో పర సంబంధమైనవే చూస్తాం మనం. పర సంబంధమైనది చూచేవాడు ఎవడు కూడా లోకంలో ఉన్నది దేన్ని చూడు. నా ప్రభువు నేను తప్ప ఇంకేమీ కనపడకూడదు. అప్పుడు మన జీవితంలో అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, చెల్ల పెంకెక్కి గోక్కున్నా సరే అందులో ఉంటుంది సంతోషమే సమాధానమైన పాట పాడుకోగలుగుతారు. పాడిన పాట చూద్దాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దా. గనుక ఎప్పుడైతే భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి పర సంబంధమైన వాటిని కొరకై ప్రయాసపడతామో, యేసు నొద్దకు వస్తామో, మన జీవితంలో నీకు సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అవమానం, ఏ పరిస్థితి వచ్చినా నువ్వు సంతోషంగానే ఉండగలుగుతావు. ప్రభు మహిమార్థమని చెప్తున్నాను. ఈరోజు మన సోమవారం అనుకోని రీతిగా రాత్రి 10 గంటల సమయంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు అప్పటికే సోదరి కూడా బాగాలేదు, మేము పడుకుంటే సమయంలో ఉన్నట్టున్నాము. ఆ సమయంలో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ మీ ఫోన్ నెంబర్ నాకు లైవ్లోనో మరి ఎక్కడో దొరికింది, యూట్యూబ్లో చూసాం, నేను ఆఖరి క్షణంలో ఉన్నాను, నేను చనిపోవడానికి కొన్ని క్షణాల వ్యవధిలో ఉన్నాను, చనిపోతున్నాను, ఆఖరిగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఏం చెప్పాలో కొన్ని క్షణాలు ఆలోచన చేసి ప్రభు ఇచ్చిన తలంపులతో కొన్ని మాటలు చెప్తే ఆ ఆత్మను దేవుడు రక్షించుకున్నాడు. ఈరోజు మన ముందర కూర్చోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆఖరి క్షణంలో ఆమె ఎవరో మాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు, ఆఖరిగా ఎక్కడో నెంబర్ దొరికింది, ఆ దైవసేవకుడితో ప్రార్థన చేసుకుందాం అనగా పైనుంచి వచ్చి ఆ జ్ఞాన స్వరం విందాం అనుకుంది. దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేసింది, పోతున్న ప్రాణాన్ని దేవుడు ఆపుతూ వచ్చినాడు. ఈరోజు మనం శ్రమలో ఉన్నప్పుడు నువ్వు చూడవలసింది పైనున్న వాటినే చూడాలి, కానీ భూ సంబంధమైన వాటిని అనుసరించకూడదు. రండి, యాకోబు 3వ అధ్యాయంలోనే ఇక్కడ రాయబడుతూ వస్తుంది. యాకోబు రాసిన పత్రికలోనే మనం చదివిన 3వ అధ్యాయము చదవండి. 13వ వచనం. యాకోబు 13వ వచనం. 15వ వచనం. పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనవి ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది అనగా చదవండి. ఏంటంటే ప్రకృతి ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట అనగా పైనుంచి వచ్చే జ్ఞానములో ఏముంటుందండి? పవిత్రమైనది. నీ హృదయం పవిత్రంగా ఉంటే, నా హృదయం పవిత్రంగా ఉంటే పైనుంచి వచ్చే వాటిని మాత్రమే మనం చూడడానికి ఆశపడతాం. ఎప్పుడైతే మన హృదయం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండదో
మనకి ఏం కనపడుతుంది? భూ సంబంధమైనవే కనపడుతుంది. సో అందుకనేసి ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని గనుక అనగా ఈ స్వభావం మనలో ఉన్నట్లయితే మనకు భూ సంబంధమైన వాటితో సంబంధం ఉండదు. మనకి అది ఏదైనా కావచ్చండి, అది ఏదైనా కావచ్చు. అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు, లేకపోతే అవమానం కావచ్చు, దిగులు కావచ్చు, వ్యసనం కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే పైనుంచి వాటితోనే నింపబడుతూ ఉంటుంది. ఈరోజు మనం పైనుండి వచ్చే వాటితో మనం నింపబడకపోవడానికి కారణం ఏంటంటే భూ సంబంధమైనటువంటి అపవిత్రతతో కూడినటువంటి హృదయం మనలో ఉంది. నేను చాలాసార్లు అనుకుంటా, మర్చిపోతుంటా. రవి హృదయం అని ఆ దినాల్లో అద్భుతమైన పరిచర్య స్వార్థ జరుగుతూ వచ్చింది. ఒక చిత్రపటం ఉంటుంది, మన దగ్గర కూడా ఉంది. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాం. ఆ రవి హృదయంలో అంతా కూడా ఆ అపవిత్రంతో కూడినటువంటివి ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ఆత్మ అందులోనికి వస్తుందో అది పరిశుద్ధపరచబడుతూ వస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ఆత్మ అనగా పైనుండి వచ్చే జ్ఞానం నీ హృదయంలోనికి మన హృదయంలోనికి వస్తుందో అప్పుడు ఏమొస్తుంది? మనకి పైనుండి వచ్చే జ్ఞానం వస్తుంది. తత్వజ్ఞానంతో, ఈ ఫిలాసఫీతో, ఈ రీసెర్చ్లతో మనం బతికేస్తున్నాం, కానీ పైనుండి వచ్చే జ్ఞానం కొరకై ప్రయత్నం చేయడం లేదు. పైనుండి వచ్చే జ్ఞానం లేకపోతే పైకి పోలేం మనం. బాగా అర్థం చేసుకోండి. పైకి పోమంటే ఎన్ని లోకాలు ఉన్నాయంటండి? ఎన్ని లోకాలు ఉన్నాయి? ఎవరైనా చెప్పగలుగుతారా అక్క? ఎన్ని లోకాలు ఉన్నాయి చెప్పండి. మంచి గిఫ్ట్ ఇస్తారు. నేను 3 రోజుల నుంచి ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామంటే ఎవరికి గిఫ్ట్ తీసుకోలేకపోతున్నారు. 3 అక్క ఎవరు చెప్పారు? 3 చెప్పండి. రెఫరెన్స్ 3 అక్క చెప్పండి, గట్టి చెప్పండి అక్క చాలా దగ్గరగా చెప్పారు. భూమి, ఆకాశము, పాతాళం. కరెక్ట్గా ఈరోజు అక్కకి గిఫ్ట్ ఇస్తాను. ఈరోజు ప్రకటన 5:2. ప్రకటన 5:2 మూడో వచనం. ప్రకటన 5:3. అయితే పరలోకమందు కానీ, 1 పరలోకం, 2 భూమి, 3 భూమి కింద అనగా పాతాళం. ఈ 3 లోకాలే ఉన్నాయి. పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపబడితే భూమి మీద నుంచి పరలోకానికి వెళ్తాం. పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపబడకపోతే భూమి కింద ఉన్నటువంటి పాతాళానికి తోయబడతాం. ఈ పాతాళం ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు కాదు. గర్వించినటువంటి అపవాది కొరకు. కనుక వాడి కొరకు సిద్ధపరిచిన దాంట్లో మనం త్రోసివేయబడతాం. కనుక దేనితో నింపబడాలంటే పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడాలి. కనుక ఇక్కడ మనం చూసి యాకోబు రండి. ఇప్పుడు రండి. యాకోబు 3వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. ఎక్కడ మత్సరమును వివాదమును ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉంటుంది. అనగా మన హృదయంలో నీచమైన కార్యం ఏంటో మనకు తెలుసు. ఎవరు పక్కన వాళ్ళు చెప్పాల్సిన పనిలా. అర్థమవుతుందండి. నీచమైన కార్యం అంటే ఏదో అసహ్యమైన కార్యం చేసి అబ్బే అనిపించుకోవడం కాదు. నీ హృదయంలో ఏది నీచం ఉందో నీ హృదయము ఆ దోషారోపణ చేస్తూ ఉంటుంది. అదే నీచమైన కార్యం. అర్థమవుతుందా? అదే నీచమైన కార్యం. అనగా ఈరోజు ఎన్ని నీచమైన కార్యాలు మన హృదయాల్లో ఉన్నాయో, అనగా దేవునిది కాక ఏదైనా కూడా అది నీచమైన కార్యమే. పరసంబంధమైనది కాకుండా, పరిశుద్ధమైనది కాకుండా, దేవుని దృష్టికి అంగీకారమైనది కాకుండా. మంగళవారం ఆఖరిగా ముగించే ముందు ఒక మాట చెప్పాడు, అన్న మర్చిపోలేకుండా. ఆయనకు ప్రీతికరమైనది కానిది ఏదో అదన్నీ కూడా నీచకరమైనదే. చెప్పండి, మనకి ప్రభువుకి ప్రీతికరమైనది కాకుండా నీ దృష్టిలో ప్రీతికరమైనది ఎన్నున్నాయో నీ హృదయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఆయనకు ప్రీతికరమైన సేవ యుక్తమైనది
యుక్తమైనది. మనకు ఆయనది ప్రీతికరమైనది కాదు. మనకి ఎవరు ప్రీతికరమైంది? మనకెవరండి? రోజు చెప్పిందే ఏదో అంటారు సామెతలో, ఆవిడ మర్చిపోయా, పాడిందే పాస్. మన భార్య, భర్త, పిల్లలు, ఇదే మనకు ప్రీతికరమైంది. ఈ రోట్లోనే రుబ్బి 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 ఎంతకాలం రుబ్బుతామో అర్థం కాదు. రోడ్లు అరిగిపోతా ఉన్నాయి. అరిగిపోయిన రోడ్లో వేసి రుబ్బితే మళ్ళా రాదు. మళ్ళా దానికి ఏం కావాలా? మక్కి కొట్టేవాడికి రావాలా, 2 అంచుల అగ్ని, 2 అంచుల ఖడ్గం రావాలా. మళ్ళా ప్రభా, నువ్వు కోపించుతూనే వాచ్యాలను చూపిస్తావు, నాకు తెలుసు ప్రభా, నీ కోపం చాలు ప్రభా, నేను భరించలేకుండా ఈ చిన్న రోగానికి అనుకొని ప్రార్థన చేస్తున్నా. నేను అనగా ప్రభు కోపిస్తే మనం భరించలేమండి. అందుకనేసే ఈ ఆయనను అనుసరింపక దేనిని అనుసరించినా మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు తప్పకుండా మనం అనుభవించవలసిన వారమే. ఈరోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అందుకనేసే ఇక్కడ రాయబడతా వచ్చింది 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొని పక్షపాతమైనను వేషధారైనను లేనిది అంట. ఇదేంట్లో ఉంటుందంట? మృదువుగా ఉంటుంది, సులువుగా లోబడుతుంది. ఈరోజు ఈ గుణలక్షణం ఉందా ఎవరికైనా అంటే ప్రభు నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. దేవునికి నేనేం అతీతమేం కాదు. సులువుగా మనం దేవునికి లోబడిన అనుభవం కనపడుతుందా మనకి? ఈ లోబడిన గుణం ఎవరిది? ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది. అంతవరకు ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ అనింది ఆమె. ఆ తర్వాత ఎక్కడండి గుర్తొచ్చిందా? ఏదెన్లో. ఎప్పుడైతే ప్రకృతి సంబంధమైనది వచ్చిందో, అవునా ఇది నిజమేనా, అంతవరకు సులువుగా లోబడతా వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? తత్వజ్ఞానం వచ్చింది. ఆమెకంటూ ఒక ఫిలాసఫీ వచ్చే, ఇప్పుడు ఆమె థియరీ రాయడం ప్రారంభించింది ఆమె. అవునా, అయితే నేను ఏదో పరీక్షిస్తాలే అని పోయి ఎర్రగా ఉంటుందా, ఎర్రగా ముట్టుకుంటే ఏమవుతుందో, కొరికితే ఏమవుతుందో, తింటే ఏమవుతుందో, నేను తిన్నాను నువ్వు కూడా తింటే ఏమవుతుందో స్టార్ట్ చేసింది అక్కడ పిహెచ్డి. ఏమైంది? ఈనాటికి కంప్లీట్ కాలేదు బ్రదర్. మనం కూడా రాస్తానే ఉన్నాం. రాస్తానే ఉంది, మనం రాస్తానే ఉన్నాం. ఇది ఒకరోజు కంప్లీట్ అయినప్పుడు ఈ ఫిలాసఫీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయబడుతుంది, నువ్వు నేను రాసే ఫిలాసఫీ. కనుక ఇక్కడ మనం సులువుగా లోబడేదండి పైనుండి వచ్చే జ్ఞానం. ఈరోజు ఆ మనసు ఎక్కడ లేదు, కుటుంబంలో లేదు, సంఘంలో లేదు, సమాజంలో ఎక్కడ లేదు. ఇవి లేనప్పుడు ప్రభుకి కూడా మనం లోబడే మనసు లేదు. ఈరోజు దేవునికి లోబడే గుణలక్షణం ఉంటే మందిరాలు ఇలాగ ఉండవు. ఎందుకు ఉంటుంది ఇలాగ చెప్పండి? రండి, ఇక్కడే మాట రాయబడుతూ వచ్చింది కదా. ఎట్లాగంటే కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నదే, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నదంట. పక్షపాతమైన వేషధారణ లేదంట. మొన్నటి దినాన డేవిడ్ టీచర్ అని ఒక ఆంటీ దేవుని మహిమలోకి వెళ్ళింది, తపలా దేవదానం అని. ఆ దినాల్లో బక్సింగ్ అంకుల్తో పాటు ఆయన కాన్వికేషన్లో తపలా వాంచేవారు. ఆయన ఇంటికే తపలా అని పేరు వచ్చేసింది. వాళ్ళ మిస్సెస్ 98 సంవత్సరాల ఆంటీ. ఆమె టీచర్గా జాబ్ చేస్తూ పిల్లలంతా దైవికంగా పెంచింది. పిల్లలంతా దేవుని పరిచర్లో ఆయా రీతిగా వాడబడుతున్నారు. ఆమె గురించి సాక్ష్యం చెప్తూ ఒక మాట ఏమన్నారంటే, ఆమె స్కూల్లో ఒకేలాగుంటుంది, ఇంట్లో ఒకేలాగుంటుంది, వీధిలో ఒకేలాగుంటుంది, మందిరంలో లాగా ఒకేలాగుంటుంది బ్రదర్ ఆమె అని సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆమె ప్రవర్తన
ఎక్కడికి వెళ్ళినా ఒకలాగే ఉంటుందంట. మన ప్రవర్తన చెప్పండి. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, స్థలాన్ని బట్టి మారిపోతుంది. బంగారు తల్లి నువ్వు కరెక్ట్ చెప్పినావు. స్థలాన్ని బట్టి మన ప్రవర్తన మారిపోతుంది. ఈ స్థలాన్ని బట్టి మారిపోయేదే భూ సంబంధమైన జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానం పరలోకానికి తీసుకెళ్ళదని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పైనుంచి వచ్చే జ్ఞానం ఎప్పుడూ ఒకేలాగుంటుంది. పుట్టినప్పుడు ఏం చెప్పాడంటే, నేను నా తండ్రి పని నిమిత్తం ఉన్నాను మీరు ఎరగరా? ఎక్కడన్నాడు ఆ మాట? బాలుడుగా ఉన్నప్పుడు దేవాలయంలో వాళ్ళతో కూర్చున్నప్పుడు ఆ మాట ఎప్పుడు చెప్పాడో, దేవా నీ చిత్తమే. ప్రాణం పోయేటప్పుడు కూడా అదే మాట చెప్పినాడు. నేను వచ్చింది నా తండ్రి పని కోసం, నేను చనిపోయేది నా తండ్రి పని కొరకు చనిపోతున్నా. ఆయనలో మార్పు లేదు. అందుకే ఆయన మారని దేవుడు, మాట తప్పని దేవుడు ఆయన. మనము పరిస్థితులను బట్టి, స్థలాలను బట్టి మన వేషధారణతో కూడిన జీవితాలు. ఒకరోజు తెల్లారుతుంది, తెల్లారినప్పుడు నీ వేషం ఏదో బయటబయలైపోతుంది. ఎందుకంటే రాత్రి వేసుకున్న వేషం ఉదయానికి ఏమైపోతుందండి? చెరిగిపోతుంది. నీ రూపం కనపడుతుంది. వేషం లేకపోతే ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాం. అందుకే ఏమంటానంటే, ఈ కోటింగ్లు వేసేది ఆపేయండి. కోటింగ్లు వేసేది ఆపేస్తే ఉన్నది ఉన్నట్టుగానే కనపడతారు. అది ఒక్క విషయమే కాదండి, అన్ని విషయాల్లో. కనుక మొట్టమొదటిగా మనము ఆయనను అనుసరించితే భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉండదు. అది ఏ పరిస్థితి వచ్చినా సాకులు చెప్పం, తప్పించుకొని పోము, నిర్లక్ష్య పెట్టము, ప్రభువునే వెంబడిస్తాం. ప్రభువుని వెంబడించకుండా ఆయనను అనుసరించక వేరొక దానిని అనుసరించి నీ తత్వజ్ఞానంతో నువ్వు ముందుకు కొనసాగితే రేపు ఒకటి దినాన పాతాళం తెరవబడి ఉంటుంది. రెండే రెండు దారులు. ఒకటి భూ సంబంధమైనది, ఒకటి పరలోక సంబంధమైనది. భూ సంబంధమైనది అనగా భూతములతో కూడిన జ్ఞానం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. బయట నుంచి వచ్చే జ్ఞానం పరలోకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త సుమాని పౌలు కొలస్సీలను హెచ్చరించినట్టుగా ఈ మధ్యాహ్న సమయంలో నన్ను కూడా ప్రభు హెచ్చరిస్తుంటున్నాడు. రెండవది, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీ 3వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 3:12. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనమే చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని ఏమి హృదయం అంట? దేవుణ్ణి విడిచిపెట్టి పోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనిందైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. అనగా విశ్వాసం లేకపోతే మనం ఏమీ ప్రభుత్వం కొనసాగలేమండి. విశ్వాసం లేని వాళ్ళు ప్రభుత్వం కొనసాగలేము. విశ్వాసం లేని వారు ఒక రోజుని ప్రభుతో సహవాసం లేకుండా గడిపితే అది మృతమైందే. నువ్వు ప్రభుతో గడిపే దినాన అది ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసంతో కూడినదైతే అందులో మనం జయ జీవితాన్ని చూడగలుగుతాం. అప్పుడు చెప్పగలుగుతాం, అపవాదికి అపజయము, నా యేసుకి జయమని చెప్పగలుగుతాం. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతాం? అపవాదికి అపజయము, యేసుకి జయమని ఎవరైనా చెప్పగలుగుతామా?
ఎప్పుడు ఎంతసేపు అపవాది పక్షాన్ని నిలబడి ఉన్నాం. కానీ యేసుప్రభు దేవుడు చేసినటువంటి జయకరమైన జీవితాలు నీ జీవితంలో ఇతరుల పక్కన పెట్టేసేయండి. నీ జీవితంలో దేవుడు నేను విశ్వాసంతో ఇలాగ కొనసాగుతూ వచ్చినప్పుడు నా జీవితంలో ఈ పని చేస్తూ వచ్చినాడు నేను చెప్పగలుగుతారా? వాళ్ళు చెప్పారు హాస్పిటల్ పడక మీద ఇంక మీరు పెట్టుకోవడం వల్ల వేస్ట్ అండి, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మీ అన్నని మీరు తీసుకెళ్ళిపోండి అనగా ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు అన్న సజీవంగా ఉన్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఈ శవాన్ని తీసుకెళ్ళిపోండి అన్నట్టే అన్నారు. ఈరోజు శవంలో ఏమొచ్చింది? నేను అనుకున్నా మన మందిరానికి జీవంతో నింపబడిన శవాన్ని లేపి తీసుకొచ్చినాడు దేవుడు. వాళ్ళు డాక్టర్లు అన్నారు తీసుకెళ్ళిపోండి ఇంటికి అన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, లేదు ప్రార్థన చేస్తామని పోయి కూర్చొని ఆడొక చేపలు ఉంటే చేపలు చర్చిలో పోయి కూర్చొని ప్రార్థన చేస్తున్నంట. చెప్పండి. అనగా విశ్వాసము లేని దుష్ట హృదయం. ఆ సమయంలో కనుక ఆ యొక్క విశ్వాసం లేకపోయింటే ఈరోజు వాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడో పాత పెట్టి దినాలు ప్రేయర్ మీటింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింటుంది. అంటే కొంచెం మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు, వాస్తవం ఇది. విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు థ్యాంక్స్ గివింగ్ కూడా పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. నీ జీవితంలో నా జీవితంలో విశ్వాసం లేకపోవడం బట్టి ఎన్ని అపజయాలు మనం చూస్తూ వచ్చినామో. రండి ఒక మాట చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇందులో నుంచి 9వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం నుంచి ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులను మహాత్ములను దూషింప వెరవకి ఉన్నారు. దేవదూతులు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద అనగా ఇక్కడ మనం 20వ వచనం వరకు మనం చూస్తే ఇక రాయబడతా దుష్ట హృదయం ఇందులో రాయబడతా వస్తుంది. చూడండి 15వ వచనంలో రాయబడతా 14వ వచనంలో వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కనులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉన్నారని రాయబడుతుంది. ఇందులో తిన్నని మార్గం విడిచి బేయిరు కుమారుని బిలాము పోయిన మార్గమును త్రోవను తప్పిపోయిన లేఖనాల్లో రాయబడతా వచ్చింది. అనగా మన హృదయంలో ఏంటంటే దుష్ట హృదయం మనలో ఉంది. కొంతమంది ఉంటారు, మనం ఏదన్నా ఒక మాట చెప్పామనుకో దాంట్లో నెగిటివ్ పాయింట్లే తీస్తారు. ఆ బ్రదర్ గురించి ఆ బ్రదర్ అంతే, ఇంకా ఏమో మనమేమో తీర్పర్లాగా. ఆ అక్క గురించి మీకు తెలియదు, అప్పటి నుంచి అంతే. అంటే ఇప్పటి నుంచి దేవుడు మార్చుంటాడు. అనగా మనలో ఆ హృదయం వచ్చేస్తుంది. ఒక వ్యక్తి మీద మనం ఎవరం కూడా దానిని ఏమంటారు ఆ ఒపీనియన్తో నిలబడిపోకూడదు. దేవుడు కార్యం చేస్తూ ఉండొచ్చు, కానీ మనం ఎట్లా ఉంటామంటే ఆ వ్యక్తిని చూస్తేనే మనకి ఈయన అంతేలే అనుకుంటాం. కానీ మనం ఈరోజు ఏమనుకోవాలంటే ఈరోజు ఏమన్నా మార్పు చెంది ఉంటాడు, రాత్రి దేవుడు మాట్లాడింటాడు, రాత్రి దేవుడు కార్యం జరిగించుంటాడు, అవును దేవుడు దర్శించుంటాడు. ఈరోజు నూతన హృదయం వచ్చేసి ఉంటుంది. నీలో దుష్ట హృదయం ఉంటే ఈ మనసు ఉండదు. ఒకవేళ దేవుడు కనుక ఇలాగ ఆలోచన చేసింటే మనల్ని ఎవ్వరు రక్షించే నాదుడే లేదండి. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు యెషయా 14:16 మనకిచ్చిన వాగ్దానం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. ఎందుకన్నాడు ఆ మాట? ప్రతిరోజు నూతన హృదయం ఆయన మన బట్టి నూతన హృదయం వస్తుంది ఆయనకి. మనమైతే అనగా మన దుష్ట హృదయం ఏం చేస్తూ ఉందంటే ఒక చోట మనం స్టికన్ అయిపోతూ ఉంటాం, అందులోంచి మనం బయటికి రాము. ఇంకా ఎక్కడెక్కడ మన హృదయం దుష్ట హృదయం ఉందో అనగా ప్రభువుని అనుసరించక, దేవుడిని ఆయనను అనుసరించక, ఇంకా దేన్ని అనుసరించే విషయంలో మనం దుష్ట హృదయాన్ని కలిగి ఉంటున్నామో. అందుకనేసి మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూచుకోండి అని రాయబడుతూ వచ్చింది. ఇది రెండవది. మూడవది చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ 12
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయి ఉండునేమో అని జాగ్రత్తగా. ఎవరిని అంటున్నాడు? ఏశావుని దేంతో పోలుస్తున్నాడు? ఏశావుని దేంతో పోల్చాడు అక్కడ? మరి ఏశావు ఏమైనా వ్యభిచారా? ఎట్లా చెప్పాడు ఆ మాట? ఎట్లా చెప్పాడండి? మనం కూడా ఎవరు ఈ మాట మనకు కాదేమో, మనం కూడా వ్యభిచారులం కాదు, కానీ ఏశావు అన్న మాట మనల్ని కూడా అంటాడు. బ్రదర్, నేను చాలా పవిత్రుడిని, నేను సెల్ ఫోన్లో మాత్రమే అట్లాంటి పనులు చేస్తా కానీ చూస్తా కానీ నేను ఎప్పుడు ఫిజికల్గా అట్లాంటి చేయని మంచోడిని అనుకుంటా ఉంటాం మనం చాలామంది, ఎందుకంటే ఇవన్నీ చేస్తాం కదా. సెల్ ఫోన్తో ఎంతమంది వ్యభిచారం చేయడం లేదు చెప్పండి? ఎవరికి చెప్పక్కర్లా, నీ హృదయమే నీతో చెప్తా ఉంది. నువ్వు వ్యభిచారం చేస్తున్నావని నీ హృదయమే నీతో చెప్తా ఉంది. నువ్వు వాంటెడ్గా పోవు, అలా అనుకుంటా ఉంటే నిన్ను అలా నిలబెడుతుంది. అది అంతే, అది నిలబెట్టేస్తుంది. ఇంకో మాట చెప్పనా? నీ హృదయంలో ఆయనది కాకుండా వేరే దేనిని నువ్వు ఆశించినా, ఆయనను ఆశించకుండా వేరే దాన్ని ఆశించినా అది వ్యభిచారమే. నువ్వు ఎవరు దానివి? మనం ఎవరు? మనం ఆయన వారం. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పెళ్లి కుమార్తె ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయేది ఎవరు? నన్ను పెళ్లి చేసుకోబోయేది ఎవరు? నా ప్రభు కదా. ఇప్పుడు నా ప్రభు కాకుండా వేరొక వ్యక్తితో నేను ఉంటే నేను ఎవరిని? మీరెవరు? అంటే నేను ఈ లోకరీతిగా బంధాల గురించి చెప్పడం లేదు, నేను అందుకే భూ సంబంధమైన జ్ఞానంతో ఆలోచన చేయకండి. ఒక వ్యక్తిని చూపిస్తారండి. రండి, ఆదికాండము క్షమించండి, లూకాసు వార్త 6వ అధ్యాయము. లూకాసు వార్త 6వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 49వ వచనం. అయితే నా మాటలు వినియు చేయని వాడు, చాలు సుమా, నా మాటలు వినియు చేయని వాడు వ్యభిచారి. నా మాటలు వినియు అలా చేయకుండా వేరేది చేస్తున్నావంటే నీ హృదయంలో ఎవరున్నారు? ఆజ్ఞాతిక్రమమే పాపం. అనగా ఆయనను అనుసరింపక, ఆయనను సేవింపక, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను ఆరాధించక ఈరోజు నువ్వు మౌనంగా కూర్చుని ఉన్నావంటే, ఈరోజు ఆయన్ని సేవించకుండా ఉన్నావంటే, ఈరోజు ఆయన ప్రేమించకుండా ఉన్నావంటే నువ్వు ఆయన మాట వినలేదు. నువ్వు ఆయన మాట వింటే అది ఎంత కష్టమైనా హబక్కూకు లాగా మనం ఆరాధన చేయగలుగుతాం. మీకు తెలుసు కదా హబక్కూకు ఎట్లా ఆరాధన చేశాడో, గతంలో కూడా చూసాం మనం కదా. అన్ని ప్రతికూల పరిస్థితులే, కానీ ఏం చేశాడు హబక్కూకు? శాలలో పశువులు ఒక్కటి లేకపోయినా పర్లేదండి, నేను నా ప్రభునందు ఆనందిస్తాను. ఇప్పుడు మనకు కొంచెం కష్టం వస్తే, కొంచెం అనారోగ్యం వస్తే, కొంచెం శ్రమ వస్తే ఏదైనా పెట్టుకోండి. ఇంకా ఇవి కొంచెం అనగా మనకు ప్రతికూలమైన పరిస్థితి వస్తే ఆయన స్థానంలో వేరే వచ్చేస్తుంది. ఏమొస్తుంది తెలిసిన? ఏమొస్తుంది ఆయన స్థానంలో? జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇంకా రకరకాల రోగాలు వస్తాయి. ఇంకా అవన్నీ మనకున్నాయి కదా, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇవన్నీ నాకుండేటివి చెప్తున్నాలే, మీరు మంచోళ్ళు. అనగా
ఆయన మాటను వినక, ఇక్కడ రాయబడి ఆయన మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది పడును. ఆ ఇంటి పాటు ఎందుకండి? మొట్టమొదటిగా ఆయన మాట వినకపోవడం వల్లనే నీ ఇల్లు కూలిపోతుంది. ఈరోజు నువ్వు ఎక్కడ కట్టుకున్నావంటే నేల మీద కట్టుకున్నావు. గొంతు గొయ్యి తీయాలి, దానికి పునాది వేయాలి, పునాది మీద కట్టబడతా రావాలి. ఆ పునాదే యేసుక్రీస్తు. నీకు పునాది ఎవరు? నాకు పునాది ఎవరు? మన పునాది ఎవరు చెప్పండి? మనం క్రీస్తు అనే బండ మీద కట్టబడినామా, లేకపోతే భూ సంబంధమైన వాటి మీద కట్టుకుంటూ వస్తుంటున్నామా చెప్పండి? ఈరోజు బాగా కట్టుకోవచ్చు, భూ సంబంధమైనది బాగా ఏపుగా ఎదిగింది, పచ్చగా ఉండొచ్చు. కానీ దాని దగ్గరికి వచ్చాడు, చూసినాడు ఏమైనా ఉందా అని. ఏమైనా ఒక్కటన్నా కనపడిందండి? ఒక్కటి కూడా కనపడలేదు. ఏమన్నాడు ఆయన వచ్చి? తోటమాలిని పిలిచి, మనం కట్టుకుంటున్నది ఒకరోజు కొట్టివేయబడుతుంది సుమా. నువ్వు భూ సంబంధమైనది ఎంతకాలం కట్టుకున్నా నీ దృష్టికి పచ్చగా ఉండొచ్చు. చాలా బాగుంది బ్రదర్, మంచి ప్లాన్ బ్రదర్, చాలా బాగుంది బ్రదర్, చాలా చక్కగా ఆలోచన చేసి 100 మంది ఆలోచనకర్తతో కట్టుకున్నాను బ్రదర్. ఆ 100 మందిలో యేసుప్రభు లేడు సుమా. యేసుప్రభు ఒక్కడుంటే చాలు. అందుకే భూమి మీద కట్టబడింది ఆ ఇంటి పాటు గొప్పదైపోయింది, పడిపోయింది, కూలిపోయింది, నాశనం అయిపోయింది. మన బ్రతుకులు, మన ఆత్మీయ జీవితాలు ఏదైనా పాడైపోయినాయి. ఈరోజు మన కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. వీధిలో పోయి సువార్త చెప్పడం కాదు, మన ఇంట్లో సమాధానం లేదు ఈరోజు. కారణం క్రీస్తు అనే బండ మీద కట్టబడకపోవడమే. ఆయనను అనుసరింపక వేరొక దానిని అనుసరించడం వలన ఈరోజు మన కుటుంబాలు పాడైపోతున్నాయి. మనము వినని వారిగానే ఉంటున్నాయి. ఈనాటికి దేవుడు అనేక పర్యాలు ఆయా రీతులుగా ఈరోజు నది వలె దేవుని వాక్యం ప్రవహిస్తూ ఉంది, కానీ అది మన హృదయాల్లో లేదు. ఈరోజు హృదయంలో ఉండాలి వాక్యం. ఒక నది ప్రవహిస్తూ ఉంది, కొట్టుకుపోతూ ఉంది, కానీ వాక్యం నీలో నిలిచి ఉండలేదు, నాలో నిలిచి ఉండలేదు. ఈరోజు నీలో, నాలో, మనలో దేవుని వాక్యం నిలిచి ఉంటే మనం ఎట్లా ఉండగలుగుతామంటే, మనందరం ఒక ఉప్పు స్తంభంలాగా, ఒక వెలుగు స్తంభంలాగా ఉండేవాళ్ళం. నువ్వు ఉన్న స్థలంలో నువ్వు వెలిగించబడిన అనుభవంలో ఉండేవాడు. నీ ద్వారా అనేకులు ప్రభు వైపు ఆకర్షించబడేవారుగా ఉండగలుగుతా వస్తారు. ఎవరైనా ఒక్కరైనా నీ ద్వారా ఆకర్షించబడ్డారా? ఎప్పుడో రాత్రిలో భక్సింగ్ గారు వెళ్ళి నిర్మానుష్య ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తే ఆత్మహత్య చేసుకుంటున్న ఆ వ్యక్తి బ్రతికించబడ్డాడని వింటూ వచ్చిన, ఎక్కడో నేను ఇంట్లో కూర్చోంటే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక ఆత్మను దేవుడు రక్షించుకున్నాడని ఆనందం దేవుడు నాకు ఇచ్చినాడు. నరకానికి వెళ్లకుండా దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. నీ హృదయం దేవునితో నింపబడితే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని కొరకు వాడబడుతున్నావా? నీ ఇంటి కొరకు వాడబడుతున్నావా? నీ ఆఫీస్ కొరకు వాడబడుతున్నావా? నీ వ్యాపారం కొరకు వాడబడుతున్నావా? నువ్వు దేని కొరకై, దుర్వ్యాపారం కొరకై వాడబడుతున్నావా? దేని కొరకు వాడబడుతున్నావు? రాత్రనక పగలనక కష్టపడ్డాడు ఒక వ్యక్తి. నా కళ్ళకు నిద్ర కరువైపోయింది, నా కళ్ళు క్షీణించిపోయినాయి అంటాడు. ఎవరు? నా కళ్ళు క్షీణించిపోయినాయి. రాత్రనక పగలనక నిద్ర లేదు ఆయనకి. ఆస్తి సంపాదించుకున్నాడు, ఒంటి చేత్తో బయలుదేరిన వాడు గుంపులుగా వస్తున్నాడు. ఇప్పుడు ఎంతో సంపాదించుకున్నాడు, కానీ ఒక విషయం తెలిసిన, ఆఖరికి ఒక్కడే నిలబడిపోయాడు. ఒకరోజు సుమా, నువ్వు కూడా ఒకరోజు నిలబడిపోవాల్సిన వాడివే. అందుకే ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త. సంవత్సరాలు గడుస్తున్నాయంటే, ఒక మ్యారేజ్ డే వస్తే, ఒక బర్త్డే వస్తుందంటే, ఒక సంవత్సరం గడుస్తుందంటే ఏమని గుర్తు రావాలి మనకి?
ఏం గుర్తు రావాలండి? అక్క చాలా దగ్గరగా ఉంది. ప్రాక్టికల్గా చెప్పాలా, సమాధికి దగ్గరగా ఉన్నాం, లేదా ఆయన రాకడికి దగ్గరగా ఉన్నాం. 10th క్లాస్ అయిపోయిందంటే దేనికి దగ్గరగా ఉన్నామని? ఇంటర్కి ఒక్కొక్క కోర్స్ అయిపోతా వచ్చింది అనుకోండి, దేనికి దగ్గరగా? జాబ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి లాస్ట్కి రండి, దేనికి దగ్గరగా ఉన్నామో? ఇవన్నీ ప్రయాణాలు అయిపోతాయి. లాస్ట్ అది చివరి మజిలీ అదే. ఈ మధ్యకాలంలో ₹1,00,000 వ్యాన్ వచ్చింది. ₹1,00,000 ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇంటి నుంచి. లాస్ట్ జర్నీ కదా. మనకు దాంట్లో సోఫాలో కూర్చోబెడతారు, దాని లోపల సోఫాలు ఉంటాయో, దాంట్లో మంచి కుషన్తో ఉన్నటువంటి ఏం బాక్స్ అది? ఏం బాక్స్? కఫిన్ బాక్సా? చాలా కాస్ట్లీ బాక్స్ ఉంటుంది. దాంట్లో ₹1,00,000. కంపెనీ కూడా ఏం కార్ అది? మెర్సిడెస్ కార్లు తీసుకుని నిన్ను మట్లు పారేస్తారు. జాగ్రత్త సుమా. ఎంత తీసుకెళ్ళినా మనం వెళ్ళేది అక్కడికే. అయితే మనం వెళ్ళే లోపల ఏం సంపాదించుకుంటున్నాం? ఎవరిని అనుసరించేవారుగా ఉంటున్నాం? ఏ దుష్ట హృదయం నీలో ఉందో నాలో ఉందో జాగ్రత్త అని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, భ్రష్టుడైన, అందుకనేసి అక్కడ రాయబడుతూ వస్తుంది. ఇంకా కిందకి వెళ్తే 12వ వచనంలోనే ఆ తర్వాత మారు మనసు పొందుటకు ఏశావుకి ఏం లేదండి, అవకాశం లేకుండా పోయిందంట. మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. కనుక మనం అవకాశం ఉన్నప్పుడే మారిన మనసు కావాలి. అనగా మారిన మనసు అంటే దేవుని యొక్క రూపాంతరంలోనికి, ఆయన సారూప్యతలోనికి మార్చబడిన అనుభవంలోనికి వస్తే దేవుణ్ణి చూసే కన్నులు దేవుడు మనకిస్తాడు. ఇది 4వదిగా చూద్దాం రండి. 2 పేతురు 1వ అధ్యాయము 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులను నిష్ఫలైనను కాకుండా చేయను. ఇక్కడ చదవండి, ఇక్కడ రాయబడుతుంది 9వ వచనం. బహు జాగ్రత్తగా గమనించండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. పైనన్నవంతా కూడా ఎవరికైతే లేకపోతుందో వాడు తన పూర్వ పాపములు కలిగిన శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు జాగ్రత్త పడుడి. ఏం నిశ్చయం చేసుకోవాలా? మీ పిలుపును, మీ ఏర్పాటును. దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడో, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకు లోకం నుంచి వేరుపరుస్తూ వచ్చినాడో, దేవుడు లోకం నుంచి ప్రత్యేకపరిచినాడో, ఆ పిలుపును ఏర్పాటును నువ్వు ఏం చేయాలంటే నిశ్చయంగా చేసుకోవాలి. ఆయన నీ పట్ల ఒక పర్పస్ కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎక్కడో ఈనాటికి ప్రభుని తృణీకరించినటువంటి జనాంగం మా నాన్న కుటుంబం. వారు ఈనాటికి విగ్రహాలకి పూజలు చేసుకుంటుంటున్నారు. ఎప్పుడో 1960 ఆ ప్రాంతంలోనే ఆ యొక్క నరిగిపల్లి అనే గ్రామంలో నుంచి శామ్యూల్ నాయకర్, సుబ్రహ్మణ్యం నాయకర్ అయిన అతన్ని దేవుడు ఆ ఊర్లో నుంచి వేరుపరిచాడు, ఆ ఊర్లో ప్రత్యేకపరిచినాడు. మా నాయన సాక్ష్యం మీరు ఎప్పుడైనా వింటే, ఎప్పుడైనా దేవుని చేతి మీద చెప్తాం. ఆయనకి చిన్నప్పటి నుంచి బీడీ తాగేది అలవాట్లేదంట. ఈ రోజుకి పిల్లలు కూడా బీడీలు తాగుతుంటారు. బీడీ దేవుడు తాగడంట. ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో అందరూ నల్లగా ఉంటాడు, మా నాయన తెల్లగా ఉంటాడు. అన్నిట్లో నేను చెప్తున్నా, అక్కడ అడగండి. మా నాన్న చనిపోయేటప్పుడు కూడా మా నాన్న దేహం పసిపాలు లాగుండింది, మెత్తగా ఉండేది. 3.5 సంవత్సరాలు పడకుంటే ఒక చిన్న ఎట్లున్నాడక్క, అంత బాగున్నాడు. అనగా నేను చెప్తాను, అన్నిట్లో ప్రత్యేకపరుచుకున్నాడు.
ఆ దినాల్లో 1960లో 1950స్లో ఆయన, ఇప్పటికి నా దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఎస్ఎల్సీనా ఏంటన్నది SSLC ఆ దినాల్లోనే. ఈరోజు ఆయన జాబ్లో కంటిన్యూ అయింటే ఆయన రిటైర్డ్ అయ్యేటప్పటికి డిప్యూటీ రిజిస్టర్ లెవెల్లో రిటైర్డ్ అయి ఉంటాడు. అనగా ఆయన వేరుపరుస్తూ వచ్చినాడు, పుట్టినప్పటి నుంచి వేరుపరుస్తూ వచ్చినాడు. వాళ్ళ ఇంట్లో ఒరే వీడు తెల్లవాడరా అనేసి ఆయన సపరేట్గా చూసేవాళ్ళంట. నేను అంటాను, ఆయనగా వాళ్ళు కాదు, ప్రభువే ఆయన్ని భద్రపరుచుకుంటూ వచ్చినాడు. ఎవరూ రక్షింపబడలా, ఎవరు ఆ ప్రభుని అంగీకరించరా. ఆ ఒక్క వ్యక్తే ప్రభుని సేవిస్తా 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 ఎన్నో శ్రమలు వచ్చినాయి. పెళ్ళికి వస్తే మొండమోపిన్ చేసుకుంటున్నాడు. వీడిదేం బతుకురా, వీడు పొలాలను పేరు పెట్టి ఆ కులంలో పనికిరాని కులంలో చేసుకుంటున్నాడు. ఛీ అని తినకుండా లేచి వెళ్ళిపోయినారు. మా అమ్మ తెల్లబట్టలు వేసుకొని ఏమి లేకుండా మొండమోపిలాగా కూర్చోంటే పెళ్లి రోజు ఈ మొండమోపిన్ చేసుకుంటున్నాడు, వదిలి వెళ్ళిపోయినారు. మా అమ్మ డ్యూటీకి పోతే చాలామంది ఈ మొండమోపు వస్తుంది. ఈ పల్లెల్లో మా అమ్మ డ్యూటీ చేసేది ఏం అమ్మ తెల్ల చీర కట్టుకుంటుంది, ఏం వేసుకోదు. ఆమె ఏమంటే ముత్తైదు రావాలి కదా, ఈమెకి ఏం ఉండదు. లోకం నుంచి వేరుపరుస్తూ వచ్చినాడు. అందరికీ తెలిసిందే ఒక మాట చెప్తా, ఆ గొంగలి పురుగు సీతాకోకగా చిలకగా మార్చబడ్డానికి ఎంతగా ప్రయాసపడతా ఉంటుందో మీరు ఎవరు యూట్యూబ్లో చూసినా దొరుకుతుంది. ఇప్పుడు అది ఎంతగా ప్రయాసపడతా. ఒకవేళ నీలాంటాడో నాలాంటాడో కనికరం ఎక్కువై పొలతో టన్నామనుకోండి, ఏమైపోతుంది? పోతుంది, దాని రూపం పోతుంది, జీవం కూడా పోతుంది. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుంటా ఉన్నాడు. ఇదనా నీ పిలుపు కొరకై ఒక ఉద్దేశంతో నేను దేవుడు పుట్టించాడు భూమి మీద. ఒక ఉద్దేశంతో పుట్టించాడు. ఏ ఉద్దేశంతో పుట్టించాడు ఎప్పుడైనా గ్రహించామా? ఎప్పుడైనా ప్రభా నన్ను ఎందుకు పుట్టించినావు ప్రభా? నన్ను వాడుకోవా ప్రభా? నన్ను ఎందుకు ఊరికే వదిలిపెట్టావు ప్రభా? నన్ను వాడుకో ప్రభా అడిగావా ఎప్పుడైనా? పిలుపు అంటే సేవకుడు అయిపోవడమే కాదు. పిలుపు అంటే బ్యాగ్ వేసుకొని సువార్థకుడు అయిపోవడం కాదు. నీకు ఒక ప్రార్థన అనుభవం దేవుడు నీకు భారం ఇస్తాడు, నీకు లేదా ఒకరిని ఆదరించే భారం ఇస్తాడు, లేదు సంఘంలో పరిచారం చేసే భారం ఇస్తాడు, నీకు ఇతరుల్ని సమకూర్చే బాధ్యత ఇస్తాడు. అనేకమైన రకరకాల పిలుపులు దేవుడు ఏర్పాట్లు ఉంటాయి. ఏ ఒక్క పిలుపుకైనా దేవుడు ఎందుకు పిలిచాడో ఎప్పుడైనా గ్రహించామా? సంవత్సరం అయిపోతుంది, చచ్చిపోతామేమో, ఈ రోజైనా గ్రహిస్తాం. ఒక్కరోజైనా ఆయన ఎందుకు పిలిచాడో, ఆయన కొరకు బ్రతికి చచ్చిపోతే బాగుంటుందేమో అని నా బాధ అండి. ఒక్కరోజైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ప్రభా నేను క్షమించు ప్రభా, నేను 50 సంవత్సరాలు జీవించినా కానీ నేను గ్రహించలేకపోతే వచ్చిన ఆఖరి దినం నీ కొరకు బ్రతికాను ప్రభా. ఆయన కనికర సంపన్నుడండి. ఏ ఉద్దేశంతో నిన్ను పిలిచాడు ఆయన? ఏ ఉద్దేశంతో నిన్ను రక్షించుకున్నాడు? ఏ ఉద్దేశంతో ఆయన ఆ యొక్క పరిశుద్ధమైన నిర్దోషం నిష్కలంకమైన ఆ రక్తాన్ని నీ కొరకు చిందించినాడు? మనం గ్రహించిన వారంగా ఉంటున్నామా? నీ కొరకు ఆయన ఎందుకొరకు ఆ యొక్క పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి ఏమీ లేని వాడిగా, దీనుడుగా, దరిద్రుడుగా భూమి మీద పశువుల పాకలకు వచ్చినాడండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటాం పండగ, ఆయన పండగ చేసుకుంటాం. ఆయన దరిద్రుడైపోయి వచ్చాడు భూమి మీదకి. ఆయన ధనవంతుడు, నీ కొరకు దరిద్రుడిగా వస్తే మనం పండగ చేసుకుంటాం. నిజం, పండగ చేసుకోవాల్సిందే. కానీ ఏ ఉద్దేశంతో, ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు పుట్టాడు భూమి మీద? ఎప్పుడైనా గ్రహించా? నా కొరకు ఎందుకు పుట్టావు ప్రభా? నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభా? నా కొరకు ఎందుకు రక్తం కార్చావు ప్రభా? నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభా? ఏనాడైనా ప్రభుని అడిగామా? ప్రభుని అడుగుదామండి. నా పిలుపును నిశ్చయం చేసుకోవడానికే జాగ్రత్త పడదాం. ఇంకో మాట చూద్దాం రండి. పేతురు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 2వ పేతురు 3:14. ప్రియులారా,
వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. ఆయన దృష్టికి గమనించండి, ప్రభు మరీ మాట్లాడుతున్నాడు. ఆయనను అనుసరింపక అని లేఖనాల్లో మనం చదువుతూ వచ్చినాం. దేన్ని అనుసరిస్తూ వచ్చినామో, ఏ దుష్ట హృదయం మనలో ఉందో మన పిలుపు ఏంటో జాగ్రత్తగా నిశ్చయపరచుకోవాలి. ఆ తర్వాత ఆయన దృష్టికి నిందారహితులుగా ఉండాలి. ఆయన దృష్టికి నేను చాలాసార్లు చెప్పింటాను, నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. నాకు బాగా చెడ్డ అలవాటు నాకు తెలుసు. ఏంటంటే డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటా. ఇప్పటికీ ఉంది. దేవుడు నా త్వరగా తీసేయాలి. కానీ సిగ్నల్స్ దగ్గరకు వస్తే, ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మాట, సిగ్నల్స్ దగ్గరకు వస్తే ఫోన్లో మాట్లాడు అన్న, ఒక్క నిమిషం సిగ్నల్ ఉందనా అని పెట్టుకుంటా. సిగ్నల్ దాటితేనే అన్న చెప్పండి అన్నా అంట. ఇప్పుడు ఎవరి దృష్టిలో నిందారహితుడిగా నిష్కలంకులుగా ఉండాలనుకుంటున్నాను? ఎవరి దృష్టిలో? సీసీ కెమెరా. బైబిల్ ఏం చెప్పింది? ఒకవేళ సీసీ కెమెరాలో రికార్డు కాకపోవచ్చేమో, కానీ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. నీ పై అధికారులకి లోబడి ఉండమన్నాడు. సో దేవుడు అడగడా? ఆ విషయంలో దోషే కదా, పాపమే. మనం అనుకుంటాం ఏముందిలే అనుకుంటాం. ఆయన దృష్టికి ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన దృష్టికి నిందారహితులుగా ఉన్నామా? సంగమా, ప్రభు అడుగుతున్నాడు, ఉన్నామా? ఆయన దృష్టికి నిందారహితులుగా అంట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమా 2:4. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్న ఎరుగక. దేవుని అనుగ్రహం నీ మీద ఎందుకుందో తెలుసా? బ్రదర్స్, సిస్టర్స్, ఒకసారి గమనించండి. దేవుడు అనుగ్రహం మన మీద ఎందుకుందో తెలుసా? ఈరోజు నాకు జ్వరం కావచ్చు, నాకున్న కాఫ్ కోల్డ్ కావచ్చు, నా స్వరం కావచ్చు, ఎవ్రీథింగ్, ఇవన్నీ బాగు చేయడం ఎందుకో తెలుసా? నీకు వచ్చిన అనారోగ్యం ఎందుకు బాగు చేస్తున్నాడు తెలుసా? అప్పుల ఊబిలో నుంచి నేను ఎందుకు తప్పించాడు తెలుసా? సమస్యలో పరిస్థితుల్లో నుంచి, శ్రమల్లో నుంచి ఎందుకు దేవుడు నీ మీద అనుగ్రహం చూపించాడు తెలుసా? ఎందుకు అంటే కింద రాయబడింది. ఎందుకు అంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుని కృప నీ మీద ఎందుకు వచ్చిందంటే మనం మారాలనేసి, మారు మనసు పొందాలనేసి. బ్రదర్, నేను ఎప్పుడో మారు మనసు పొందినాను బ్రదర్, నేను రక్షింపబడినాను బ్రదర్, నేను బాప్టిజం తీసుకున్నాను బ్రదర్, నేను బలలో చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా. నో, నువ్వు ఇంకా దేవుని అనుగ్రహం నీ మీద కుమ్మరించబడతా ఉందంటే దేవుని యొక్క సారూప్యతలను ఇంకా మార్చబడాల. రక్షణ, మారు మనసు, ఇది ప్రాథమికమైనది. ఆయన దగ్గరికి నడిపించేది, ఇప్పుడు ఆయనతో సహవాసం చేయించేది, ఆయన సమరూపంలోకి మార్చేది. ఆయన అనుగ్రహం నీ మీద రోజు ఉంది. ప్రతిరోజు ఆయన అనుగ్రహం ఉంది కనుకనే మనం కృప వెంబడి కృపను పొందగలుగుతూ వస్తుంటున్నాం. దినం వెంబడి దేవుని చూడగలుగుతూ వస్తున్నాం. క్షణం వెంబడి క్షణాన్ని, ఇంకో క్షణాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. అయితే ఈ మారిన అనుభవం ఉందా? చదవండి ఇక్కడ. ఆ మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు సుమా. ఎవరు నీ మీదకు ఉగ్రత తీసుకురారు. వాడిని బట్టి ఇట్టయిపోయింది, వీడిని బట్టి ఇట్టయిపోయింది, మా అక్కని బట్టి, మా అన్నని బట్టి, మా ఇవి కాదు, నీకు నీవే ఉగ్రత నీకు మీదే. ఎందుకో తెలుసా? ఈరోజు నీ హృదయం కఠినమైపోయింది. ఈరోజు నిన్ను దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఆయన అనుగ్రహం ఇచ్చినాడు. కృప వెంబడి కృప, హెచ్చైన కృప, ఆయన గొప్పదైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు.
అసలు ఇంకో మాట చెప్పనా మీకు? నేను విన్నది నేర్చుకున్నదే చెప్తా. ఇప్పుడు లాజరు ధనవంతుడు. లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళం నుంచి ధనవంతుడు ఏమన్నాడు? అది చెప్పండి అక్క. తండ్రివైన అబ్రహామా, చెప్పినాయనా? లాజరు కొనవేలు చేతికి తీసుకొని ఎవరికి ఇమ్మన్నాడు? ఎవరికి 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 ఆయనకి నీళ్ళు తడపమన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట అడిగాడు. ఇది 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 ఎవరు కావాలా? పాతాళంలో ఉన్నాడు, అయినా కూడా విశాల హృదయం లేదు. అక్కడికి పోయినా కూడా నా ఇల్లే, పాతాళానికి పోయినా కూడా మా అమ్మ, మా నాయన, నా కొడుకు, నా కూతురే. యేసుప్రభు ఎప్పుడు అక్కడ రాలేదే. ఎవరు నా తల్లి అని ప్రశ్నించిన దేవుడు ఆయన. ఆడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు? బుద్ధి రాదు మనకి, అందుకే పాతాళానికి వెళ్ళింది. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏమనంటే, చూడండి ఇక్కడ నీ కాఠిన్యము మార్పు నొందని నీ హృదయమును అనుసరించి, అనగా దేవుడు నిన్ను దర్శించి 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 నీ మీద అనుగ్రహం చూపిస్తూ ఉంటే కూడా నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఒకరోజు ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావేమో, జాగ్రత్త అని ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. చాలామంది చాలా క్లిప్పింగ్లు వస్తూ ఉన్నాయి. ఏమని? పిల్లలు ఇంట్లో దేనికి? సెల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా ఉండడానికి కొరకాయి. ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో తీసిన. ఇప్పుడు ఒక హాస్పిటల్స్ వస్తాడంట. ఏం హాస్పిటల్స్ తెలుసా? ఏం హాస్పిటల్స్? దీనికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి హాస్పిటల్స్ వస్తున్నాయంట. ఇప్పుడు ఈ రోగాలకు కాదు, ఈ రోగం పెద్ద రోగం అయిపోయింది కాబట్టి ఈ పెద్ద రోగానికి హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయంట. అనగా ఏంటి? మనం ఎన్ని చెప్తాం బిడ్డలకి, ఎన్ని చెప్తాం, మనం మాత్రం చూసుకుంటూ ఉంటాం. కాబట్టే వాడు కూడా చూసుకుంటూ ఉంటాడు. అనగా ఎక్కడ రావాలా ఈ మార్పు చెందిన హృదయం? ఎక్కడ రావాలా? రావాలా మనలో. ఒకరోజు ఉగ్రత, నీకు నీవే నీ మీద ఉగ్రత వస్తుందేమో. మనం చేసే కార్యాలను బట్టి మన మీదకి, మన ఇంటి మీదకి, మన పిల్లల మీదకి, మన కుటుంబం మీదకి, ఈ సంఘం మీదకి, సమాజం మీదకి నిన్ను బట్టి ఉగ్రత వస్తుందేమో. దానికి లెక్క మనం అప్పచెప్పాల్సిన దినం ఒకటి వస్తుంది. కనుకనే ఈరోజు ప్రభు లెక్క మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆదివారం అంటే ఏంటో తెలుసా అండి? పెళ్లి కుమార్తెని సిద్ధపరిచే సమయం ఇది. మర్చిపోకండి, ఇది పెళ్లి కుమార్తెను సిద్ధపరిచే సమయం ఇది. పెళ్లి కుమార్తెకు, పెళ్లి కుమారుడికి ఇంపైన రీతిగా, ఆయనకు ప్రీతికరంగా నిన్ను ఇక్కడ సిద్ధపరిచే సమయం ఇది. ఇక్కడ నువ్వు సిద్ధపడకపోతే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నిన్ను త్రోసివేస్తాడు. ఆయనకు ప్రీతికరంగా లేకపోతే ఆయన నిన్ను తృణీకరిస్తాడు. సిద్ధపడడానికి ఇష్టపడదామా? కొన్ని మేకప్లు వేయడానికంట గంటల తరబడి కూర్చోబెడతారంట. గంటల తరబడి కూర్చోబెడతారంట. వాళ్ళు అనుకున్న రూపంలోకి తీసుకొస్తారంట. వాడు అలా కూర్చొని ఉంటాడు. ఈరోజు దేవుడు నన్ను సిద్ధపరుస్తుంటే ఇంకా మన హృదయం కఠినమైపోతూ ఉందా? మెత్తని హృదయం ఉందా? ఆయన మాటకి చెవియొగ్గే హృదయం ఉందా? మార్పు చెందే హృదయం ఉందా? ఆయన రూపంలోనికి, సమరూపంలోనికి, ఆయన సారూప్యతలోనికి మార్చబడే అనుభవంలోనికి వస్తున్నామా? లేదా ప్రభువుని తృణీకరించి ఒక దినాన ఉగ్రతకి మనమే తెచ్చుకునే వారంగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ముగిస్తున్నాను రండి. ఆ తర్వాత మొదటి యోహాను 5వ అధ్యాయము 21 వచనం. మొదటి యోహాను 5:21. మొదటి యోహాను 5:21. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి వెళ్లకుండా
జాగ్రత్తగా ఉన్నాడు. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి ఎప్పుడో విడిచిపెట్టాం బ్రదర్, ఇప్పుడేముందిలే బ్రదర్ మా దగ్గర లేదు అనుకుంటాం కదండి. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. రండి ఇప్పుడు ఆదికాండము 19వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 19:28. విగ్రహాన్ని నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయము 28వ వచనం. సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదాన ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశం పొగ ఆవు పొగ వలె లేచుచుండెను. దేవుడు ఆ మైదాన పట్టణమును పాడు చేసినప్పుడు, ఒక్క నిమిషం, 19వ అధ్యాయము 28వ వచనం అక్క. అదే ఇందులోనే 26వ వచనం, క్షమించండి 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఏమైపోయింది? ఇప్పుడు దీని గురించి మీరు చెప్పంటే మీరు కూడా చెప్తారు, బ్రదర్ ఇప్పుడు కూడా ఉందంట బ్రదర్, మేము కూడా చూసినాం బ్రదర్, ఫొటోస్లో వీడియోస్లో మనం చెప్పదాం. లోతు భార్య ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు తిరిగి చూసింది? విగ్రహం ఉంది లోపల. ఏమా విగ్రహమో తెలుసా? రండి 12వ అధ్యాయము 10వ వచనం. ఆ విగ్రహం ఏంటో చూపిస్తా. 12వ అధ్యాయము 10వ వచనం. అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి 10వ వచనం. లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంటను చూచెను. ఆదికాండము 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనం చేయకమును సోయోరుకు వచ్చే వరకు అదంతయు, బాగా గమనించండి, అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమైండెను. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎట్లా ఉందండి? లోతు భార్య హృదయంలో ఏ విగ్రహం ఉందో తెలుసా? దేవుని తోటలాగుంది. మా ఇంట్లో భలే ఉంది, మా ఇల్లు భలే ఉంది, మా ఇంట్లో గార్డెన్ ఉంటుంది, మా ఇంట్లో మంచి నది ప్రవహిస్తూ ఉంది, మా ఇల్లు చాలా సుఖంగా ఉంది, ఒక్కసారి చూద్దాం అనుకుంది ఇల్లు. నీ ఆత్మకు నువ్వే జవాబుదారి. నా ఇల్లు అనుకునింది ఆమె ఏమైపోయింది? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే సాకులు చెప్పే. నేను ఇదే అనుకున్న తీర్మానం. నా భార్య అనేది నిన్న, నీకు వాయిస్ రాలేదు కదా అంటే, నేను అందరిలాగా సేవ చేయదలుచుకోలేదే అన్న. నేను సంఘానికి లేఖనాల్లో రాయబడింది, మీరు మందకు మాదిరి అయి ఉండడు అన్నాడు. జ్వరం వస్తే మందిరం విడిచిపెట్టేది కాదు, గొంతు బాగా అయిపోతే వాక్యం చెప్పుకుని నిలబడేది కాదు, దేవుని మీద ఆధారపడితే. మొట్టమొదటి నేను అనుకున్నా వాయిస్ రాకపోతే స్పీకర్ ఏదో ప్రాబ్లం అనుకున్నది సిస్టర్, కానీ వాయిస్ స్పీకర్ ప్రాబ్లం కాదు, ఏడ ప్రాబ్లం. దీన్ని బేస్ దేవుడు పెంచినాడు. మనం అనుకుంటా ఉంటాం, మనము ఆ విగ్రహాన్ని విడిచిపెట్టు. నువ్వు ప్రేమించే విగ్రహాన్ని విడిచిపెట్టు, అది ఏదైనా సరే. ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు, నువ్వు ప్రేమించేది ఈరోజు విడిచిపెట్టకపోతే నువ్వే ఉప్పు స్తంభం అయిపోతావు ఒకరోజు. ఈనాటికి అక్కడ పచ్చిక కూడా మొలవడం లేదంట. ఈనాటికి చూచిన వాళ్ళు చెప్తే వింటున్నా, నేను ఇప్పుడు చూడలేదు. సొదొమ గొమొర్రాలో ఈనాటికి పచ్చిక మొలవడలేదంట. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అదే నీ విగ్రహం. దాన్ని విడిచిపెట్టకపోతే నీ జీవాన్ని కోల్పోతుంది. జీవోత్సవం అయిపోయిన తర్వాత
ఎందుకు ఉపయోగపడవు, ఎవరికి ఉపయోగపడవు. అందుకే బైబిల్ చెప్తుంది, మనం బ్రతికుండంగానే అది ఇది చేతుమని చెప్పుకోవాలి. బ్రతికుండంగానే ఏం చేశాం? నేను ఒక మాట అడిగి ముగిస్తాను. ఈ నవంబర్ వచ్చింది, ఈ 10 నెలల్లో నేను ప్రభు కొరకు ఏమైనా చేశానని చెప్పగలుగుతామా? నేను ఈ పని ప్రభు కొరకు చేశాను. ఏం చేశాం ప్రభు కొరకు చెప్పండి. ప్రభు కొరకు చేయడం అంటే నువ్వు తెచ్చిన డబ్బో లేకపోతే నువ్వు వెచ్చించిన ఏదో కాదు. ప్రభు కొరకు చేయడం అంటే ఇవన్నీ దేవుని మందిరానికి చేసింది. ప్రభు కొరకు చేయడం అంటే ఒక ఆత్మను రక్షించే దగ్గర నువ్వేమైనా చేసావా? ప్రభు కొరకు ఏమి చేయకుండా ఆయనతో ఎట్లా మనం రేపటి దినాన్ని పెళ్ళికి కుదుర్చుకోగలుగుతామండి? అసలు రేపు నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఆయన? రేపు నిన్న నా ప్రియులారా ఆయన పిలువగడుతాడు ఆయన? నువ్వు నల్లని దానివైనను అని నిన్ను పిలవగలుగుతాడు ఆయన? నేను నిన్ను ప్రేమిస్తాను, నేను వివాహం చేసుకో అని చెప్పగలుగుతాడు ఆయన? చెప్పడు. కారణం, నువ్వు నల్లని దానివైనా నువ్వు ఆయన కొరకై ఉపయోగపడలేదు. జాగ్రత్త. అందుకనేసే సంవత్సరం ఆఖరికి వచ్చేసాం. ఆనాడు కొలస్సీల సంఘంతో మాట్లాడుతూ, మీరు ఆయన్ని అనుసరించకపోతున్నారేమో, జాగ్రత్త సుమాని కొలస్సీ సంఘాన్ని హెచ్చరిస్తూ వచ్చినాడు అపొస్తలుడైన పౌలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు. పరిస్థితులను బట్టి, స్థలాలను బట్టి మనం వేషధారులుగా మిగిలిపోతున్నావేమో. ప్రభు దాన్ని అంగీకరించడు. నువ్వెక్కడున్నా కూడా ఆయన స్వరూపతలోనే, ఆయన సమరూపంలోనే, ఆయన రూపంలోనే మనం కనపడాలా. ఒకరోజు నేను నా టేబుల్ దగ్గర కూర్చుంటే ఒక అమ్మాయి వచ్చింది, బయట నిలబడుకునింది. అంకుల్ ప్రేర్చలాడు, అంకుల్ బర్త్డే ప్రేర్ చేయండి అంకుల్ అనింది. ఈ పిల్ల ఎవర్రా ఇంత గలీజ్గా ఉంది, లోపలికి వస్తూ ఉంది అనుకున్నా. చాలా అసహ్యంగా ఉంది చూడడానికి. దగ్గరికి వచ్చి చూస్తే నాకు చాలా దగ్గర కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల. ఏందమ్మా ఈ అవతారం అంటే నవ్వుతూ ఉంది. కొంచెం గట్టిగా చెప్పా. ఆ రోజు నుంచి మందిరానికి రావడం నిలిచిపోయింది. పోతే పోయింది, ఇబ్బంది ఏమీ లేదు. అంటే మనం రూపాలు మార్చేస్తూ ఉంటాం, అసహ్యంగా ఉంటాం. ఆ తల దూవుకోవడాలు, అసహ్యంగా ఐబ్రోస్ చేసుకోవడాలు. దేవుడిచ్చినవండి. దేవుడి కన్నా ఎక్కువ ఈ సౌందర్యంగా నిన్ను ఎవరైనా తీర్చగలుగుతారా? ఆయనే శిల్పి. ఆయన దినదినము అంట ఆయన తల్లి గర్భంలో ఒక్కొక్క అవయవాన్ని నిర్మిస్తూ వచ్చాడు. ఆయన నిర్మాణకుడు. ఆయన నీకు ఒక రూపం ఇచ్చి, అసలు నీకున్న ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఇంక ఎవరికి లేడు. అది ఆయన యొక్క గొప్పతనం. అంత అద్భుతంగా దేవుడు నిన్ను చెక్కితే ఈ లోకరీతమైన వాటి మీద మనసు వ్యామోహాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఒక్క మాట చూపిస్తాను, దయచేసి ముగిస్తాను, రండి. ఒక్క మాట చూపించి 1 కొరింథీ 10వ అధ్యాయము 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ 10:12. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్నది. అనగా మనం ఏమనుకుంటాం, నా పర్లేదు బ్రదర్, నా భక్తి జీవితం నాకు సరిపోతుంది, నా భక్తి నన్ను పరలోకానికి తీసుకెళ్తుంది అనుకుంటా ఉంటామేమో. ఒక భక్తుడు అన్నాడు, రేపు మనం అనుకునే వాళ్ళు రేపు పరలోకంలో ఉండరంట, మనం అనుకునే వాళ్ళు పరలోకంలో ఉంటారంట. బాగా వినండి,
మనం చాలామంది అనుకుని ఉంటాం, ఓ కంపల్సరీ ఈయనకి ఆడ బెర్త్ అనేసి అనుకుని ఉంటాం. ఆడ బెర్త్ లేదు, బాడు లేదు. మనం తీసి పారేసి ఉంటాం కొంతమందిని. వాళ్ళు ఆడ రాజ సింహాసనాల మీద కూర్చొని ఉంటారు రేపటి దినాన. అందుకనేసే మనల్ని మనం నిలబడుకున్నాం తలంచుకొనకూడదు. అనగా మనల్ని మనం ఎప్పుడైతే ఆ మనసు వచ్చేస్తుందో మనం పడిపోయిన వారంగానే ఉంటాం. అనగా మనం కొన్ని ఆశించకుండా ఉండాలి, నిలబడకుండా పడిపోకుండా ఉండాలంటే ఆశించకుండా ఉండాలి. అదేంటంటే చూడండి, యెహోషువ 7వ అధ్యాయం అనుకుంటా ఒక మాట. యెహోషువ 7వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా చదవండి. యెహోషువ 1:27. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తోలముల వెండిని 70 తోలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి తీసుకొని దాచుకున్నాడంట. పడిపోవడానికి కారణాలు సుమా వినండి. పడిపోవడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ చూడడం, ఆ తర్వాత ఆశించడం, ఆ తర్వాత ఆశించిన అప్పటికన్నా వదిలిపెడతామా? దాన్ని తీసుకోవాల్సిందే, దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని ఏం చేయాలా? దాచుకోవాలి. దేన్నంట తీసుకునింది? దేన్ని తీసుకున్నాడు? షీనారు వస్త్రం అంట. షీనారు వస్త్రం అంటే షీనారు వస్త్రం అంటే ఆ దినాలలో చాలా విలువైనదంట, చాలా విలువైనది, చాలా ప్యాషన్గా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్ అయిపోయినవి. ఇప్పుడు అంతా మనకు అప్డేట్లన్నీ ఆశించేస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం, దాచుకుంటూ ఉంటాం. ఏమైనాడు తెలుసా? ఏమైనాడండి? చదవండి, అక్కడే ఉంటుంది. రాళ్ళతో కొట్టి. ఇప్పుడు మనకు చాలా ప్యాషన్గా ఉండాలి, మనం చాలా ప్యాషన్గా ఉండాలా. చాలా ఏంటంటే ఏమంటారండి నాకు గుర్తు రావడం లేదే. కంపెనీలా వెరీ గుడ్. మనకు చాలా బ్రాండెడ్ అంతా. మావాడు కూడా అట్టటోడే బ్రాండ్ పేక పిసికేస్తుంది ఆ బ్రాండ్ ఒకరోజు. జాగ్రత్త సుమా. ఇవి కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మనకేం కావాలో తెలుసునండి, మన ప్యాకెట్లో ఏముండాలంటే ఏటీఎంలు ఎట్టా ఉంటాయండి. ఇంకో కార్డు ఉంది, ఇంకో కార్డు. ఏం కార్డు అది? క్రెడిట్ కార్డు. మీకు తెలుసో లేదో, క్రెడిట్ కార్డు పాపం. వెంటనే దయచేసి మీకు ఒకవేళ స్తోమత ఉందేమో కానీ దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. క్రెడిట్ కార్డు ఎప్పుడు వాడతారు? డబ్బులు లేనప్పుడు ఏం చేయాలా? దీని కూడా నువ్వే చెప్పు. నా భాషలో చెప్తే మీరు బాధపడతారు, అందుకే నేను చెప్పను. మీ భాషలో చెప్పండి. నా భార్య చెప్పింది, నీ గాడు చెప్తాలే, నోరు మూసుకొని ఉండాలి. మనం ఏం చేస్తాం? నాకు తెలిసిన ఒక పెద్ద సేవకుడు అండి. ఒకరోజు రాత్రి మాకు మీటింగ్ అయిపోయింది. అన్న వాళ్ళ మందిరంలోనే ఎస్బీఐ బ్యాంకర్స్ ఎవరో మేనేజర్ వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి కింద కూర్చొని వర్క్ చేస్తున్నారు. చాలాసేపు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నా వాళ్ళు అప్పటి నుంచి ఒక గంట కూర్చున్నారంటే, ఏం చేసేది ఇబ్బన్నా, ఎక్కడికి పోయినా పెట్రోల్ బంక్కి పోతే ఈ కార్డు వాడేస్తా ఉన్నా. నేను కారు తీసుకొని పోవడం, క్రెడిట్ కార్డులో పెట్రోల్ పట్టుకోవడం, దాన్ని కట్టలేకుండా ఉన్నానన్నా. కుదరదులే ఇంకా అని చెప్పి, ఇది కుదరదు, ఇటు చేయకూడదు, తప్పు, దాన్ని క్యాన్సిల్ చేయమని క్యాన్సిల్ చేపిస్తున్నాను అన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఆ పని చేస్తాం, బుద్ధి రానప్పుడు గడ్డి తింటాం, అంతే, ఇంకేం లేదండి. అనగా మనకి ఎంత ఉందో అంతే ఉండాలి. షీనారు వస్త్రం బాగుంది,
అది వాళ్ళకే బాగుంటుంది. ఎవరికి? ఆ స్థాయి గల్లోళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఆశిస్తే, ఓ స్వామి నేను ఇప్పుడు కొన్ని 10 ఏళ్ళుగా నేను ఒక చిన్న కారు అన్న కొందామంటే కుదరడంలా, అట్టగనేసి తీసుకోవాలంటే రేపు పొద్దున తీసుకోవచ్చు. కాదు కాదు కాదు, ఆయన ఇస్తేనే తీసుకోవాలి. ఎన్నిసార్లు చాలాసార్లు అవమానపడ్డా, అయినా కూడా ఇబ్బంది లేదు. ఆయన ఇస్తేనే తీసుకోవాలి, ఆయన ఇస్తేనే తీసుకోవాలి. నేను డిసైడ్ అయిపోయినా, ఆయన ఇస్తేనే జంబుగోళంలో కట్టాలా, లేకపోతే కట్టకూడదు. ఇదే తీర్మానం చేసుకున్నాం అంతే. ఎందుకో తెలుసా? నా ప్రభుకి ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఏది ఎప్పుడు చేయాలో తెలుసు, ఏది ఎప్పుడు సమకూర్చాలో అని తెలుసు. ఇది విశ్వాసంతో కూడింది. ఈ విశ్వాసం మనలో ఉందా? అందుకనే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను నిలుచుచున్నానని మనల్ని మనమే అనుకుంటూ ఉంటాం. ఎప్పుడో పడిపోయి ఉంటాం. జాగ్రత్త సుమా. అయితే దావీదు ఏమంటాడంటే, ఆఖరిగా ఆయన దావీదు చేసుకున్న తీర్మానము చదువుకొని మనము బలలోనికి ప్రవేశం చేస్తాం. మనం కూడా అలాగున్న తీర్మానం చేసుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 119వ అధ్యాయము 119వ అధ్యాయము 9వ వచనం. 119వ అధ్యాయము 9వ వచనం. 119వ అధ్యాయము 9వ వచనం. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేత మనం ఏం చేస్తామో జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఇప్పుడు మనల్ని జాగ్రత్త పరచాలంటే ఒకటే, ఏంటది? ఇప్పుడు పరలోకం నుంచి ఏదో పెద్ద కాంతి వచ్చి నీ మీద వాళ్ళు దిగడం, లేకపోతే రాత్రి నిద్రపోతా ఉంటే వచ్చి నిద్ర లేపదు. రాత్రిలో వచ్చి నిద్ర లేపుతుంది ఒకటి, ఏదే? మినే టెకెల్. ఏమైంది పొద్దునకే? ఎక్కడున్నాడో? చనిపోలేదు. ఎక్కడున్నాడో? గడ్డి మేస్తా ఉన్నాడు. ఇట్లాంటి కోరికలు కోరుకోవద్దండి. మనకు దేవుడు వాక్యమే మాట్లాడుతుంది. మనకి ఏం మాట్లాడుతుంది? నీ వాక్యము చేతనే జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని 10వ వచనంలో, నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను, నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఎక్కడుండాలండి? ఇవి ఉంటే ఏ సమస్య లేదండి. ఏమి ఉండాలి మన హృదయంలో? ఏముంది? ముగిచేస్తున్నా, చెప్పండి. మన హృదయంలో ఏముండాలా? వాక్యం ఉండాలా. వాక్యం అంటే ఎవరుండాలా? దేవుడు ఉండాలా. మోకరించుదాం. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? దేవుని కానిది వేరొకటి ఉందేమో పరీక్షించుకుందాం. ప్రభు బల్లో చేవేద్దాం. నీ హృదయంలో దేవుని వాక్యం అనగా దేవుడు తప్ప వేరొకటి ఏది ఉన్నా కూడా అది నిన్ను భ్రష్టత్వానికి తీసుకెళ్తుంది. నీ హృదయంలో దేవుడు తప్ప వేరొకటి ఉంటే నీకు నువ్వే ఉగ్రతను తెచ్చుకునేవాడిగా ఉంటావు. నీ హృదయంలో దేవుడు తప్ప వేరొకటి ఉంటే నువ్వు దుష్ట హృదయానికి అప్పగించబడతా వస్తావు. నీ హృదయంలో దేవుడు తప్ప వేరొకటి ఆయనను అనుసరింపక వేరొక దాన్ని అనుసరిస్తే భ్రష్టుడైన ఏశావు వలె మారు మనసు పొందే అవకాశము లేకుండా పోతుంది. దేవుడు నిన్ను ఒక ప్రత్యేక ప్రణాళికలో పిలుచుకున్నాడు, ఒక ప్రత్యేక ప్రణాళికలో ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఆయన లోకం నుంచి నిన్ను వేరుపరుస్తూ వచ్చినాడు. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నా హృదయంలో నువ్వు తప్ప వేరొక దానికి చోట్లేదు ప్రభా. నీ హృదయాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను ప్రభా. నేను ఈ లోక పారంపర్య ఆచారంను బట్టి కాకుండా, ఈ లోకరీతమైన తత్వజ్ఞానాన్ని బట్టి కాకుండా ప్రభా, భూ సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానంతో కాకుండా పైనుంచి దిగువచ్చే ఆ పరలోకపు జ్ఞానంతో నా హృదయం నింపబడి ఉండలాగున నాలోని సంపూర్ణమైన కార్యం జరిగించు అని తీర్మానం చేసుకుంటుండగా ప్రభు బలలో చేయడానికి సిద్ధపడదాం.